రీసెంట్గా మన రమేష్ అని ఉన్నాడు కదా, ఆయన బండి కూడా యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ చూస్తుంటే నాకు భయం వేస్తుంది. మంచి లేదండి పరిస్థితి, ఘోరంగా అయిపోయింది. దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉందా. అవి చూసి ఇంట్లో వాళ్ళు చాలా భయంగా బాధపడుతున్నారు అనమాట. వామ్మో ఇట్లాంటివి జరుగుతున్నాయి, ఈ ఫీల్డ్లో వద్దన్నట్టుగా ఇంటికాడ ఉన్నా సరే, తిండి లేకున్నా సరే కానీ ఆ ఫీల్డ్ వద్దు, ఎప్పుడో ఏమవుతుందో అర్థమవుతలే, ఫీల్డ్ రోడ్ మీకు వెళ్ళామంటే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా టెన్షన్ పడుతున్నారు ఇంట్లో. అట్లాంటి సిచ్యువేషన్లు జరుగుతున్నాయి అనమాట. అన్న కూడా మొన్న ఏడ్చుకుంటూ వీడియో పెట్టిండు, చాలా బాధ అనిపించింది. అంటే బ్యాక్గ్రౌండ్ ఏమైనా సపోర్ట్ ఉండే, ఆయనకి ఏదైనా ఇన్కమ్ సోర్స్ పక్క నుంచి ఉంటే ఏమో అనుకునే వాళ్ళం కదా. ఆయన చాలా పూర్ ఫ్యామిలీ అనమాట, వాళ్ళకి సపోర్ట్ కూడా ఎవరు లేరు, ₹1 సపోర్ట్గా ఇచ్చే వాళ్ళు కూడా లేరు. మన రీసెంట్గా ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత మళ్ళీ జరిగింది, చాలా పెద్దది అనమాట. అన్న కూడా ఇట్లా నాకు పెట్టిన తర్వాత నేను కాల్ చేసిన, నా సైడ్ నుంచి అయితే ఒక ₹20,000 అయితే నేను ఆయనకి హెల్ప్ చేయడం జరిగింది మన నుంచి. ఇంకా మనకి తెలిసిన వాళ్ళతో కూడా నేను చేపిస్తా అని చెప్పిన, మీరు కూడా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయనకి మీకు తోచినంత సహాయం అయితే చేయండి.